ఆ ప్రాంతం టమోటా సాగుకు అనువైంది. వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. చేతికొచ్చిన పంట నిల్వ చేసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. అయితే అవి నామమాత్రంగా ఉండటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పై ప్రత్యేక కథనం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాలు టమోటా పంటకు ప్రసిద్ధి. నీటి వసతి లేని ప్రాంతాలు కరువు మండలాలుగా గుర్తింపు పొందాయి. అక్కడి రైతులు పాడి పరిశ్రమతో పాటు వర్షాధారంగా టమోటా పంట సాగు చేస్తుంటారు. ఒక్కోసారి పంట దిగుబడి పెరిగి మద్దతు ధర లేకపోతే రోడ్డు పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి. కాలక్రమంలో పంట సాగు విస్తీర్ణంతో పాటు కొత్త రకం వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చేతికొచ్చిన పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో 2014-19 మధ్య కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ప్రతిపాదనలన్నీ మరుగున పడ్డాయి. ఏపీలో పెట్టుబడులు రాక విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర సహకారంతో ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట, తమ్మనంగుట్ట, మదనపల్లె, చిత్తూరు జిల్లా వి కోట, పుంగనూరు, పలమనేరులో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో ఒక్కొక్కటి 4,50,00,000 వ్యయంతో ఏర్పాటు చేశారు. అప్పటి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రాసెసింగ్ యూనిట్ లో ఒక్కో విభాగంలో 15 మంది సభ్యులకు ఉపాధి కల్పించేలా 4 యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలో 3 గ్రామ పంచాయతీలను సమన్వయం చేస్తూ సుమారు 2,114 మంది రైతులకు లబ్ధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో గంటకు 150 మెట్రిక్ టన్నుల టమోటా గ్రేడింగ్ చేయడంతో పాటు 250 మెట్రిక్ టన్నుల సరుకు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ కు అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన నాటి నుంచి 1 కేజీ టమోటా కూడా గ్రేడింగ్ చేసిన పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఫౌండేషన్ అయినాక ఆగిపోయి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు పని అంతా పూర్తయిపోయి కొలిక్కి వచ్చేసినాయి. కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ అయిపోయింది. టొమాటో గ్రేడింగ్ వాషింగ్ యూనిట్ అంతా కూడా దాదాపుగా క్లియర్ అయిపోయింది. మనకి ఇంకా వాటర్ ట్యాంక్ ఒకటి, బోర్వెల్ ఒకటి, 2 కన్నా కంప్లీట్ అయిపోతే మనం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని మన రైతులకి అన్ని సౌకర్యంగా ఏర్పాటు చేసి మనం ఉపయోగంలోకి తెచ్చుకునే అవుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు బాలారిష్టాలు దాటలేకున్నాయి. ప్రాసెసింగ్ లో గ్రేడింగ్ చేసేందుకు ప్రధాన అవసరమైన నీటి సదుపాయం కల్పించలేదు. బోరు మోటార్ అమర్చాలన్న ప్రతిపాదన కాగితాల్లోనే నిలిచిపోయింది. టమోటా నిల్వ చేసే యూనిట్లకి రక్షణ గోడ, ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు అందుబాటులో రాలేదు. ఇక్కడ ఇంకా కొద్ది వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఏమిటంటే బోర్వెల్ ఒకటి పెండింగ్ ఉంది. బోర్వెల్ వేసి దీన్ని రన్ చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము విన్నవించి కోరుకుంటున్నది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసి బడ్జెట్ను అలాట్మెంట్ చేస్తే దీన్ని పూర్తి స్థాయిలో మేము ఉపయోగించుకుంటామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో అన్ని వసతులు కల్పించాలంటున్నారు.